Like I said yesterday, students, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈరోజు. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఈరోజు చేద్దాం. జస్ట్ ప్రాబ్లమ్స్. నేను ఒక వర్క్ షీట్ ఇస్తాను, అది మీరు రేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఏ నార్త్ పోల్ ఆఫ్ పోల్ స్ట్రెంగ్త్ పై ఆంపియర్ మీటర్. పోల్ స్ట్రెంగ్త్ అంటే స్మాల్ ఎం, దాని వాల్యూ ఎంత అంటే పై అంట. ఈజ్ మూవ్డ్ అరౌండ్ ద సర్కిల్ ఆఫ్ radius 10 centimeter which lies around a long straight conductor. ఇక్కడ ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఉంది. ఓకే, ఇది కరెంట్ క్యారీ చేస్తుంది. దిస్ ఈస్ క్యారింగ్ కరెంట్ ఐ. ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ కరెంట్ క్యారీ చేస్తుంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అది మీకు తెలుసు. ఓకే, ఇది మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ పాయింట్ దగ్గర బి వాల్యూ టాంజెన్షియల్ గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ఎట్ దిస్ పాయింట్? బి ఈజ్ ఈక్వల్ టు mu naught I by 2πr. లాంగ్ స్ట్రైట్ కదా ఇది. ఓకే, B is mu naught I by 2πr, which lies around a horizontal straight conductor. Okay, the work done is nearly, అంటే ఈ మొత్తం ఒక సర్కిల్లో తిప్పాడు రా, వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నాడు. సి, ఇక్కడ నువ్వు సర్కిల్లో తిప్పినప్పుడు B అనేది టాంజెన్షియల్ గా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇస్ టాంజెన్షియల్, ఈ టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఉంటుంది. నిన్న ఆంపియర్స్ లా డెరివేషన్ లో కూడా చూసాం మనం. B is tangential and also you move tangential, అంటే రెండింటి మధ్య యాంగిల్ 0 degrees. సో వర్క్ డన్ ఇస్ Fs cos theta, F into S into cos 0 degrees. ఇది ముందు గుర్తుపెట్టుకో. సో W is equal to S అంటే ఈ మొత్తం సర్కిల్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ రా. So the distance traveled in the complete circle is 2πr, and the force acting on that is F is equal to mb. Magnetism lo nunchi force F is equal to mb. So therefore the work done is force place lo m into capital B rasi, distance place lo 2πr and dial into cos 0 is 1. But what is the value of B? Mu naught I by 2πr. So W is equal to పోల్ స్ట్రెంగ్త్ స్మాల్ ఎం ఇంటూ బి అంటే mu naught I by 2πr రాస్తే 2πr క్యాన్సిల్ అవుతుంది కదరా, ఓన్లీ mu naught I వస్తుందిరా. ఓకే, సో దిస్ ఈస్ ద వర్క్ డన్. ఎప్పుడు అంటే ఒక్కసారి మూవ్ చేసినప్పుడు, అలా కాకుండా n టైమ్స్ మూవ్ చేశారు అనుకోరా. అంటే ఎలా అంటే ఇఫ్ ద పోల్ ఈజ్ మూవ్డ్ n టైమ్స్, n టైమ్స్ కాకుండా n రొటేషన్స్, n టైమ్స్ రొటేట్ చేశాడు, దెన్ ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mu naught mni. mu naught mni. సో ఇక్కడ నువ్వు 1 టైమే రొటేట్ చేసావు కాబట్టి మనకి ఈ క్వశ్చన్ లో పర్టికులర్ వాల్యూ n is equal to 1. సో దేర్ ఫోర్ ద వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ఇస్ W is equal to mu naught అంటే 4π into 10 power minus 7 into pole strength is pi ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ రొటేషన్స్ 1 into కరెంట్ ఎంత అంటే 10. సో ఇట్ విల్ బికమ్ పై ఇంటూ పై స్క్వేర్ రా. పై స్క్వేర్ ని అప్రాక్సిమేట్లీ 10 రాసుకోవచ్చు. పై స్క్వేర్ ని 10 రాస్తే 10 into 10 100 అవుతుంది. సో 400 into 10 power minus 7, దాన్ని 40 into 10 power minus 6 రాసుకోవచ్చు. అలా రాస్తే ఇది 40 మైక్రో జూల్ అవుతుంది. అండ్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. ఓకే, సో దిస్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కరెంట్ ఆఫ్ 1/4π ఆంపియర్. సో current value is given, I is equal to 1/4π ampere, is flowing in a long straight conductor. The line integral of magnetic induction, line integral of magnetic induction ante integral B bar dot dl bar kadara, is equal to mu naught into I cap, mu naught into I enclosed. సో వాడు అడిగేది ఏంటి తెలుసా? ఇదే అడిగింది, లైన్ ఇంటిగ్రల్ అడిగాడు, ఇంటిగ్రల్ B bar dot dl bar అడిగాడు. మనం అది కనుక్కోకుండా సింప్లీ mu naught I కనుక్కుంటాం. సో సింప్లీ ఇంటిగ్రల్
B bar dot DL bar is equal to mu naught అంటే 4 pi into 10 power minus 7 into I అంటే 1 by 4 pi. So 4 pi cancel అవుతుంది. The answer is 10 power minus 7. ఇప్పుడు ఇది B యొక్క యూనిట్ ఏంటంటేరా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ రా. ద యూనిట్ ఆఫ్ B is వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా. ఇక్కడ అన్ని వెబర్ లో ఉన్నాయి కాబట్టి అలా రాశాను. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ చేస్తే మీటర్ వస్తుంది కదరా. సో మీటర్ క్యాన్సిల్ అవుతుంది. హెన్స్ యూ విల్ గెట్ ది ఆన్సర్ 10 power minus 7 వెబర్ పర్ మీటర్. ఓకే, విచ్ ఇస్ ది ఆప్షన్ నెంబర్ 2. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ 25 సెంటీమీటర్. ఒక కాయిల్ ఉంది, దాని రేడియస్ ఇచ్చాడు 25 సెంటీమీటర్. అంటే దీన్ని 25 into 10 power minus 2 meters అని రాసుకోవచ్చు. క్యారీస్ ఎ కరెంట్ ఆఫ్ 50 ఆంపియర్. ద కరెంట్ ఈస్ 50 ఆంపియర్. ఇట్ హ్యాస్ 35 టర్న్స్. ఇది ఈజీ క్వశ్చన్. ద ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ అంటే మనకు కొత్త వర్డ్ అనుకుని, ఫ్లక్స్ డెన్సిటీ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఉందంటే ఆబ్వియస్లీ బి. అది ఫ్లక్స్ డెన్సిటీకి ఇంకో పేరు ఏంటంటే బి. బికి ఇంకో పేరు ఏంటంటే ఫ్లక్స్ డెన్సిటీ. సో బి ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ ద కాయిల్ అన్నాడు కాబట్టి mu naught ni by 2r. The magnetic induction at the center of a circular coil is mu naught ni by 2r. So simply మనం substitute చేయొచ్చు. So therefore B becomes B is equal to mu naught అంటే 4 pi into 10 power minus 7. సార్ ప్రతిసారి సబ్స్టిట్యూట్ చేయాలంటే మనం ఆప్షన్స్ ని బట్టి నేను ఇక్కడ ఆన్సర్ లో పై ఉంది కదరా, అలా కాకుండా ఆన్సర్లలో మ్యూ నాట్ ఉంది అనుకోరా, నేను సబ్స్టిట్యూట్ చేయను. ఎందుకంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మ్యూ నాట్ సబ్స్టిట్యూట్ చేయాలి. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని అంటే 35. సో ఇంటూ 35 ఇంటూ కరెంట్ ఈజ్ 50 ఆంపియర్ డివైడెడ్ బై 2 times of radius is 25. So 25 into 10 power minus 2. So this will give you 25 to 50. So ఇక్కడ 25 into 250 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, క్యాన్సిల్ అయితే 35 into 4 35 4s అంటే 35 to 70 కాబట్టి 4 అంటే 140 అవుతుంది. 140 into 10 power minus 7 14 into 10 power minus 6 రాసుకోవచ్చు. డివైడెడ్ బై ఇక్కడ సారీ పై కూడా ఉంది కదా, 14 pi into 10 power minus 6 కరెక్ట్. ఎందుకంటే ఓకే 35 volts 140 divided by 10 power minus 2. So this will give you 14 pi into 10 power minus 4. సో ఏంటమ్మా ఆన్సర్ ఇక్కడ 14.10 power minus 4 లేదు కదా, మరి ఆన్సర్ ఉన్నట్టేనా లేదా? దీన్నే 1.4 pi into 10 power minus 3 రాసుకోవచ్చు కదా. టెస్లా అయినా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అయినా ఒకటి, అంతే కదా, కరెక్ట్. A circular coil of radius r carries current I. The magnetic field at the center is B. Center lo magnetic field తెలుసు, mu naught I by 2r. The distance from the center on the axis గురించి మాట్లాడుతున్నారు. ఇది సర్క్యులర్ కాయిల్ అనుకోండి. సర్క్యులర్ కాయిల్ యొక్క యాక్సిస్ ఎక్కడ ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B by 8 అంట. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆన్ ది యాక్సిస్ x
where the axis of the coil where the magnetic field is B by 8. ఇది ఎలా చేద్దామంటే మీకు ఇది గుర్తుందో లేదో, magnetic induction on the axis is equal to magnetic induction at the center divided by 1 plus x square upon r square whole power 3 by 2. So I hope you remember this. Okay, if you don't remember, let me just go ahead and do this. చూపిస్తాను ఒకసారి. ఇది యాక్సిస్. సో చూడండి. Yeah, this is what I was talking about. B on the axis is B the center by 1 plus x square by r square whole power 3 by 2. Okay. So right. So వీడు ఏమన్నాడంటే B at the axis is B by 8 అన్నాడు. సో మనం ఏం రాయాలి అంటే B by 8 is equal to B divided by 1 plus x square upon r square whole power 3 by 2. సో BB క్యాన్సిల్ రా, 8 ఇక్కడ వస్తుంది. అంటే మనం దీన్ని ఎలా కంటిన్యూ చేయొచ్చు అంటే 1 plus x square by r square ఈజ్ ఆ 3 by 2 అటు వెళ్తే 2 by 3 అవుతుంది. 8 power 2 by 3. 8 power 2 by 3 అంటే 8 ని 2 cube రాసుకుంటే ఇది 4 అవుతుంది కదా. దెన్ x square by r square is 4 minus 1 3. X is equal to 3r square. So simply x is equal to root 3r. Clear అమ్మేది? X is equal to root 3r. Nice. Two circular coils are made of two identical wires of same length. ఒకే లెంత్ లో నుంచి రెండు కాయిల్స్ చేశాడు. దీని లెంత్ ఎల్ఏ, దీని కూడా లెంత్ ఎల్. Circular coils are made of two identical wires of same length, carry same current if the number of turns of the two coils are 4 and 2. ఇక్కడ number of turns 4 అంటారా? ఒక టర్న్ లెంత్ 2 pi r అయితే 4 turns లెంత్ ఎంత అంటే 4 into 2 pi r. So it becomes 4 into 2 pi r1 అనుకో, ఎందుకంటే రేడియస్ దాన్ని r1 అనుకున్నాం. అర్థమైంది? ఒకసారి చుడితే 2 pi r కదరా, అలా 4 times చుట్టాడు, టోటల్ లెంత్ ఎల్. ఇది ఎన్ని టైమ్స్ ఇది చేశాడంటే 2 times కాబట్టి 2 times of 2 pi r2. అందుకే దీని రేడియస్ ఎక్కువ ఉంది. ఓకే, సో యా, సో ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ద సెంటర్స్ విల్ బి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B is equal to B1 is equal to mu naught Ni by 2r కదా. mu naught into N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, N అంటే 4 into I by 2 into రేడియస్ ఎంత అంటే R1 which is nothing but L by 8 pi. ఇక్కడ నుంచి R1 వాల్యూ ఏమవుతుందంటే L by 8 pi. మరి R2 వాల్యూ ఏమవుతుందంటే L by 4 pi. సో ఇక్కడ B2 becomes mu naught number of turns is 2 into I divided by 2r. R అంటే L by 4 pi. So if you do the ratio of B1 and B2, B1 is to B2, that becomes mu naught cancel, I cancel, కింద 2L కూడా cancel, pi కూడా cancel. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ నెంబర్స్ ఒకటి చూద్దాం. 8 4s 32 by 2 అంటే 16 is to ఓన్లీ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2 cancel అయితే 4 వస్తుంది. 16 is to 4. Then the answer is 4 is to 1, which is option 4. దీన్నే యాక్చువల్ గా మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ 4 ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ 2 ఉన్నాయి అనుకోరా. ఇది నెంబర్ ఆఫ్ N1 square is to N2 square ఇలా వస్తుందిరా. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు.
బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే. మనం గుర్తుపెట్టుకునే తక్కువ ఉండాలి, చేసే ఎక్కువ ఉండాలి, కాబట్టి నేను ఇలా చెప్పాను. ఫైన్. A particle having charge 100 times that of electron, Q is equal to 100 E, is revolving in a circular path of radius 0.8 meters with 1 rotation per second. Omega is equal to second ki 1 rotation ante 2 pi by 1 is the angular velocity. The magnetic field produced at the center is actually center lo magnetic field enta avutundante mu naught ni ante I by 2r avutundi magnetic induction. But I ante current kadara, current is nothing but charge by time kada. చార్జ్ బై టైం రాసుకోవచ్చు, లేదా చార్జ్ 1 by టైం ని ఫ్రీక్వెన్సీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, చార్జ్ బై టైమ్ ఇస్ ఫ్రీక్వెన్సీ. దిస్ వీ హావ్ డన్ ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. Q ఇంటూ ఒమేగా అంటే 2 pi f రా. ఒమేగా ఇస్ 2 pi f. సో ఎఫ్ ప్లేస్ లో ఏమైనా రాసుకోవచ్చు అంటే ఒమేగా బై 2 pi. సో Q ఒమేగా బై 2 pi. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లో. వీ నో, సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే B is equal to I ప్లేస్ లో Q ఒమేగా బై 2 pi రాస్తే mu naught ఇంటూ Q ఒమేగా బై 2r ఇంటూ 2 pi అంటే 4 pi r. ఇది ఫార్ములా లాగా వస్తుంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. డైరెక్ట్ గా కరెంట్ ని చార్జ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ రాస్తే అయిపోతుంది కదరా. సో దట్స్ వాట్. యా, సో లుక్ ఎట్ దిస్ ఈస్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ మ్యూ నాట్ లో ఉంది కాబట్టి మ్యూ నాట్ ని యాజ్ ఇట్ ఈస్ గా పెడితే బెటర్. సో మ్యూ నాట్ ని యాజ్ ఇట్ ఈస్ గా, చార్జ్ ఎంత అంటే 100 E. 100 into E. What is charge of electron? 1.6 into 10 power minus 19. Omega value entara 2 pi. Omega is 2 pi divided by 4 pi into radius is 0.8. Okay, so I think the answer is easy anukunta, endukante 1.6 ని 2 తో మల్టిప్లై చేస్తే 3.2 pi వస్తుంది. ఓకే, 16 2 32 కదా, 3.2 pi. ఇక్కడ 4 pi ని 0.8 తో మల్టిప్లై చేసినా అదే వస్తుంది, 3.2 pi. సో ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలింది ఏంటంటే ఇక్కడ 100 ఒకటి 10 power minus 19, దాని 10 power minus 17. సో ఇది mu naught into 10 power minus 17 Weber per meter square లేదా టెస్లా. సో ఇట్స్ isn't that as simple as possible? చాలా ఈజీ కదా. ఓకే, సాలినాయిడ్ మీద క్వశ్చన్స్ మనం ఇంకా చేయలేదు, అది మనం చేద్దాం. నిన్న డిస్కస్ చేసాం సాలినాయిడ్ గురించి. నౌ విల్ డూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సాలినాయిడ్. ఓకే, ద లెంత్ ఆఫ్ ఎ సాలినాయిడ్ ఇస్ 0.1 meter. L is equal to 0.1 meter. And its radius is very small. Radius is very small అంటే radius is very much less than length అనేగా. అంటే ఇది లాంగ్ సాలినాయిడ్ అనమాట. ఇట్ ఈస్ ఎ లాంగ్ సాలినాయిడ్. సో లాంగ్ సాలినాయిడ్ ఉన్నప్పుడు mu naught Ni is the magnetic induction. చూడండి, a wire is wound over in 2 layers. 2 layers లో wound చేశాడంట. The number of turns in the inner layer is 50 and at the outer layer is 40. The strength of current in flowing in 2 layers is in the same direction. The magnetic induction in the middle is same direction లో current flow అవుతున్నప్పుడు magnetic induction కూడా సేమ్ ఉంటుందిరా. So the magnetic induction is equal to if you remember, this is mu naught Ni by L is the magnetic induction. So number of turns గురించి రాసుకుంటే mu naught N1 I by L ఫస్ట్ దాన్ని. ఇంకో కరెంట్ కూడా సేమ్, ఒకవేళ కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే నేను సపరేట్ చేయాలి. సో సేమ్ డైరెక్షన్ లో కరెంట్ ఉంది కాబట్టి mu naught N2 I by L ఇంకోటి. సో ఇలా రాయొచ్చు. సో కంబైన్ చేస్తే వీళ్ళిద్దరిని mu naught I by L into N1 plus N2 ఇలా డైరెక్ట్ గా కూడా
రాసుకోవచ్చు. రెండు టర్మ్స్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో లెట్స్ క్యాలిక్యులేట్ దిస్. ద వాల్యూ ఆఫ్ బి ఈస్ μ0 అంటే 4 pi into 10 power minus 7. ఇలా ఎందుకు సబ్స్టిట్యూట్ చేశానంటే ఆన్సర్స్ లో పై లేదు కాబట్టి. అండ్ ద కరెంట్ ఇస్ 3 ampere, సో ఇట్ ఇస్ 3 డివైడెడ్ బై లెంత్ ఇస్ 0.1 కాబట్టి 10 power minus 1 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ రెండు యాడ్ చేయాలి. చేస్తే L1 plus L2 50 plus 40 is 90. So this is what we got. So 4 3 is 12. సో మొత్తం మల్టిప్లై చేయాలన్నమాట ఇప్పుడు. యా, సో 4 3 is 12. 12 into 90 into pi అంటే 3.14. So it would become around 3. పని చేద్దాం. 3 9s 27. 27 into 4 ఎంతరా? 108 కదా. 108 into 3.14 చేస్తే 340 వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇంకా మిగిలింది ఏంటంటే 10 power minus 7, 10 power minus 1, ఇది 10 power minus 6 by 10 power minus 1. ఇది 0 ఇక్కడ మల్టిప్లై చేస్తే 10 power minus 6. 10 power minus 6 by 10 power minus 1 is 10 power minus 5. So this will give you 3.4 into 10 power minus 3 Tesla. ఒకవేళ గాస్ లో మీరు రాయాలనుకుంటే 1 గాస్ is 10 power minus 4 Tesla. అప్పుడు దీన్ని 34 గాస్ రాసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 34 గాస్. ఇలా కూడా రాసుకోవచ్చు, బట్ టెస్లాలోనే ఆన్సర్ కరెక్ట్ ఉంది కాబట్టి అది మనం ఫిక్స్ చేద్దాం. 3.4 into 10 power minus 3. లెట్ మీ చెక్, ఈ పైన ఉన్న క్వశ్చన్స్ కూడా నేను టిక్ చేశాను లేదా. దీనికి ఆన్సర్ అది. Yes. So let's solve this one. A rectangular coil of wire of 500 turns. So number of turns is given as 500, and area is 10 into 5 centimeter square. So which is 50 into 10 power minus 4 meter square. Carries a current of 2 ampere. In a magnetic field of induction, B is equal to 2 into 10 power minus 3 Tesla. ఇదేం మీరు క్లాస్ లో అంటే హోమ్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు రాయాల్సిన అవసరం లేదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇఫ్ ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ఇస్ ప్యారలల్ టు ద ఫీల్డ్, ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ఇస్ ప్యారలల్ టు ద ఫీల్డ్ అంటే ఇది ప్లేన్ రా. This is the plane of the coil parallel to the field. అంటే this is the normal and magnetic field కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది. Okay, plane of the coil is parallel to the field కదా. సారీ, ఇలా కాదు, ప్లేన్ ప్యారలల్ టు ద ఫీల్డ్ అంటే ఇలా ఉంది. అది ప్లేన్ పర్పెండిక్యులర్ అయిపోద్ది. అప్పుడు ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ఇస్ ప్యారలల్ టు ద ఫీల్డ్. అప్పుడు నార్మల్ ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మార్చేస్తే అయిపోద్ది కదా.
plane of the coil is parallel to the field and magnetic field ఇలా ఉంది. Magnetic field plane లో ఉందని అర్థం. Magnetic field is lying in the plane. So what is the angle between the magnetic field and the magnetic moment ఇదే డైరెక్షన్ లో ఉంటుంది కదా. వీళ్ళిద్దరికి మధ్య యాంగిల్ ఎంత అంటే 90 degrees. So is it clear what I'm doing here? So the magnetic moment and magnetic field are in perpendicular. So the torque acting on it is mb sin theta. mb sin 90 degrees because the torque is tau bar is m bar cross b bar kada. Here okay na? Tau is equal to magnetic moment. Sir, magnetic moment ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? NIA, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. NIAB సైన్ థీటా కూడా రాసుకోవచ్చు. దీన్నే బినా సైన్ థీటా అని రాయాలని చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో. సో యా, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ 500, కరెంట్ ఈజ్ 2, area is 50 into 10 power minus 4, and magnetic induction is 2 into 10 power minus 3. So the answer okay kada, 500 into 2000 ra, 10 power 3 ikkada rasa, 50 into 200 ra, అయితే డైరెక్ట్ 10 power 5 రాస్తే ఇప్పుడు మిగిలింది ఏంటి? 10 power minus 4, 10 power minus 3 అంటే 10 power minus 7. సో దిస్ ఇస్ 10 power minus 2 అంటే 0.01 న్యూటన్ మీటర్. రెండో ఆప్షన్. ఓకేనా పిల్లలు? Right. A long solenoid has a 200 turns per centimeter. What is the number of turns per unit length? Yeah, capital N value ra. 200 turns per 1 centimeter and 10 power minus 2 meter. And total it becomes 2 into 10 power 4 turns per meter. సెంటీమీటర్ కి 200 ఉంటే మీటర్ కి 2 into 10 power 4 turns per meter. Okay, and carries current I. The magnetic field at its center. Center లో magnetic field ఎంత అంటే B is equal to mu naught Ni ra. Okay. నేను మనం డిస్కస్ చేసిందే. mu naught N. సో B ఎంత అన్నాడు అంటే 6.28. అయితే ఒక పని చేద్దాం, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. B is equal to mu naught N. నెక్స్ట్ కేసులో ఏమన్నాడు అంటే అనదర్ లాంగ్ సాలినాయిడ్ హ్యాస్ 100 టర్న్స్ పర్ సెంటీమీటర్ అంటారా. అంటే B డాష్ ఇస్ ఈక్వల్ టు mu naught, నెంబర్ ఆఫ్ టర్న్స్ హాఫ్ అయిపోయినాయి కదరా, అంటే n/2 అయిపోయింది. అండ్ కరెంట్ కూడా ఎంత అయిపోయింది అంటే I/3. అంటే దిస్ విల్ బి mu naught Ni/6 రా సెకండ్ కేసులో. అంటే మీరు I కనుక్కొని ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా దీన్ని 6/6 చేస్తే సరిపోద్ది. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇస్ ఈక్వల్ టు దాన్ని by 6 చేయాలి. 6.28 into 10 power minus 2 by 6. ఈజీ కదా. సో ఇట్ బి 1.6530. Okay, approximately 1.05 into 10 power minus 2
వెబర్ పర్ మీటర్ స్క్వేర్. అయిపోయింది కదా. అరే ఓకేనా ఈ క్వశ్చన్? దీన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి నువ్వు ఐ కనుక్కొని అదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇది దిస్ వాల్యూ ఇస్ ఓన్లీ 6.28 ఇంటూ 10⁻²/. నెంబర్ ఆఫ్ టర్న్స్ ని 200 కాస్త 100 చేసాడు, అంటే హాఫ్ చేసాడు, అంటే n ప్లేస్ లో n/2 రాశాను. కరెంట్ బై 3 చేశాడు కాబట్టి I/3, 3 to 6 అంటే by 6 అవుతుంది. ఓకే, సి ఆల్ దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ మోడల్స్. మీకు కొంచెం ఐడియా వస్తుంది, రివిజన్ వస్తుందని చేస్తున్నాను. Two long straight wires are connected by a circular section which has radius r. Okay, all the three segments lie in same plane and okay, magnetic induction. First of all, O దగ్గర magnetic induction due to this wire is 0. ఎందుకు 0? ఎందుకంటే ఆ పాయింట్ along the wire ఉంది కాబట్టి. Due to segments AB and CD, B at O is 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు 0 సార్ అంటే ఎలాంగ్ ద లైన్ ఉంది కదరా, సేమ్ లైన్ మీదే ఉంది కదా. సో కాబట్టి మిగిలింది ఏంటి, ఓ చిన్న ఆర్క్ అంతే. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ది ఆర్క్ ఈజ్ μ0 I/4πr ఇంటూ థీటా. థీటా ప్లేస్ లో ఇక్కడ ఆల్ఫా రాస్తే సరిపోద్ది. μ0 I∝/4πr ఉందా ఆన్సర్? ఓకే, ఆప్షన్ 2. ఓకేనా, సింపుల్ రాది. లేకపోతే μ0 I/4πr ఇంటూ థీటా రాస్తా. గివెన్ అంటే ఇక షో ఆఫ్ అనమాట ఇది. గివెన్ థీటా is equal to ఆల్ఫా, then B is equal to μ0 I∝/4πr. A solenoid of length 20 centimeter and radius 2 centimeter away. Length 20 centimeter, radius 2 centimeter. Okay, fine. The magnetic field intensity at either end of the solenoid is, అంటే ends దగ్గర, when the current is 5 ampere. Current I is equal to 5 ampere. ఒక్కసారి చూడండి, ఇది షార్ట్ సాలినాయిడ్ కిందే లెక్కేద్దాం మనం, ఎందుకంటే 22 అంటే ఓకే, లాంగ్ వేసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. బట్ విల్ డూ ఇట్ అంటే పర్ఫెక్షన్ అంటే మనం పర్ఫెక్ట్ గా చేస్తాం కదరా ఏదైనా సరే, అట్లా అనమాట. ఎండ్ దగ్గర కావాలి, అంటే ఈ పాయింట్ దగ్గర కావాలి, పి అనే పాయింట్ దగ్గర. అప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం. రేడియస్ 2 సెంటీమీటర్, లెంత్ 20 సెంటీమీటర్. ఈ యాంగిల్ ఆల్ఫా. సో దిస్ డిస్టెన్స్ ఇస్ రూట్ ఆఫ్ 20 square plus 2 square, 404. Okay.
Now, what is the magnetic induction B at that point is B is equal to mu naught Ni by 2 the number of turns per unit length ఇది mu naught Ni by let me check yesterday on this number. mu naught Ni అంతే కదా n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ per unit length. Okay, mu naught Ni by 2. Mu naught Ni by 2 into sin alpha plus sin beta. ఇక్కడ ఆల్ఫా is equal to sin alpha value ఎంతరా ఆపోజిట్ 20 by root 404 into ఇది sin beta value 0 ఎందుకంటే బీటా 0 కాబట్టి. ఓకే, సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. So B is equal to mu naught Ni by 2 into simply sin alpha ఒకటే వస్తుంది ఎందుకంటే sin beta 0. So this will give you mu naught అంటే 4 pi into 10 power minus 7 ఎందుకంటే ఆన్సర్ అన్ని డిజిట్స్ లోనే ఉంది కదా 4 pi into 10 power minus 7 n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అంటే 200 టర్న్స్ లెంత్ రాస్తాను. కరెంట్ ఈజ్ 5 ఆంపియర్. 1 సెకండ్, ఇక్కడ మ్యూ నాట్ రాయట్లేదు, నేను మ్యూ నాట్ అని పెట్టాను, ఎందుకో నేను చెప్తాను లాస్ట్ లో. మ్యూ నాట్ అలాగే రాసి నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ని 200 డివైడెడ్ బై దాని లెంత్ రాయాలి. లెంత్ ఎంత అంటే 20 సెంటీమీటర్. సో మీటర్ లో మార్స్తే 20 into 10 power minus 2. అండ్ ఇంకో 2 కూడా ఇక్కడ ఉంది, అంటే ఈ ఫార్ములాలో ఉన్న 2 ఇది. సో మ్యూ నాట్ బై 2 into n రాశాను. ఇప్పుడు ఏం రాయాలి, కరెంట్ రాయాలి 5 ఆంపియర్. ఓకేనా, మ్యూ నాట్ యాజ్ ఇట్ ఈస్ బై 2 రాశాను. n అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో 200 బై లెంత్ 20 సెంటీమీటర్ కాబట్టి 20 in 10 power minus 2. కరెంట్ 5 into sin alpha is 20 by root 404. So let's bring this part here. Um, 200 I think E20 cancel. E20 cancel. ఈ 2 కూడా క్యాన్సిల్ రా, ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 100 ఉంటుంది, 500 డివైడెడ్ బై రూట్ 404. 500 డివైడెడ్ బై రూట్ 404 ఇంటూ 100 ఇక్కడ మళ్ళీ ఇది. సో ఇప్పుడు ఇంటూ మ్యూ నాట్. ఎందుకని మ్యూ నాట్ అలా పెట్టాను నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ చూసాను నేను, యూనిట్స్. ఆంపియర్ పర్ మీటర్ అనేది బి యొక్క యూనిట్ కాదు, అది హెచ్ యొక్క యూనిట్. రిమెంబర్, హెచ్
H is equal to B by mu naught. వాడు అడిగింది B కాదు, H అడిగాడు. That implies H is equal to B by mu naught. దీన్ని mu naught తో డివైడ్ చేస్తే ఎంత అవుతుందంటే 50,000 divided by root 404. And the value of root 404 is 20 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. 20.09 అని అలా వస్తుంది. సో మనం ఎగ్జాక్ట్ గా చేద్దాం. మనం సో 2487 give you 2488 ampere per meter. ఎక్కడుంది అది? వాడు ఏం చేశాడంటే డైరెక్ట్ గా కింద 400 తీసుకున్నాడు, అప్పుడు 2500 వచ్చింది. సో వాళ్ళు చేశారేమో, కానీ మనం పర్ఫెక్షన్ కి మనం మారిపోయర్లేం కదా. ఓకే, బట్ యాక్చువల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే ఇది లాంగ్ లాగే కన్సిడర్ చేయాలి. లాంగ్ లాగే కన్సిడర్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ 400 ఇది వచ్చేస్తుంది అనమాట. సో 20/20 1 అయిపోతుంది. ఇది క్యాల్కులేషన్ ఈజీ అయిపోతుంది. బట్ దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకు ఇలా చేశానంటే సమ్ టైమ్స్ అక్కడ 4 ఇస్తాడు. 4 ఇచ్చినప్పుడు ఇట్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్. సో అది ఎప్పుడు చేయాలి? 2 సెంటీమీటర్లు. ఇప్పుడు 2 సెంటీమీటర్ కాకుండా 0.2 సెంటీమీటర్ అన్నాడు అనుకో, నేను ఇంకా డైరెక్ట్ గా రాసేసేవాడిని. ఓకేనా? బట్ ఇలా ఇది తక్కువ డిఫరెన్స్ ఏం కాదురా. 20 ఆల్మోస్ట్ ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది? 12 డిఫరెన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ a solenoid of length 0.5 meters and radius 1 centimeter. ఇది చూడండి, ఇక్కడ లెంత్ ఎంత ఉంది, దానికి కాన్వర్స్ గా ఇక్కడ ఉంది క్వశ్చన్. లెంత్ 0.5 meters ఉంది అండ్ రేడియస్ 1 centimeter. 1 centimeter అంటే 0.01 meter కదా, అంటే చాలా తక్కువ అన్నట్టే. అది is made up of 500 turns. Number of turns is 500 and carries a current of 5 ampere. So the magnetic field inside the solenoid is direct question. B is equal to mu naught Ni by L. ఇలా రాసుకోవచ్చు, లేదా mu naught capital N కూడా రాసుకోవచ్చు. So this will give you mu naught అంటే 4 pi into 10 power minus 7 into number of turns is 500, current is 5 and length is 0.5 అంటే 5 into 10 power minus 2. So the answer is simple. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుందిరా. ఈ 10 power minus 2 ఇక్కడ 10 power minus 2 పైకి వస్తే 10 power plus 2 అవుతుంది. ఇక్కడ 10 power 4 అంటే మిగిలింది ఏంటంటే 5 4s 20 pi, లేదా దాన్నే 2 pi అని రాస్తే చూడండి, ఇక్కడ 10 power minus 2 పైకి వస్తే ఇక్కడ 10 power 4 కదా. 10 power 4, 10 power minus 7, 10 power minus 3. ఆ 20 pi లో ఒక 0 పోతే ఇక్కడ 10 power minus 2. సో 2 pi into 10 power minus 2 రా. minus 2 3 5 cancel. Oh, sorry, I made a mistake. 0.5 అంటే 10 power minus 1 కదా ఇక్కడ, అంటే ఇక్కడ -3 అవుతుంది. కరెక్ట్. 0.5 మీటర్ కదా. ఓకే, 2 pi అంటే 6.28 కదా. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. ఇలా సాలినాయిడ్ గురించి ఇలా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ టొరాయిడల్ సాలినాయిడ్. ఏమన్నా మిస్ అయిందా క్వశ్చన్? ఒకసారి చూద్దాం. ఏది మిస్ కాలేదు, టిక్ చేయలేము మనం.
A toroidal solenoid has 3000 turns. Number of turns is 3000. And a mean radius and R is 10 centimeter. Has a soft iron core of relative mu R 2000. ఏంటి దీని మీనింగ్ ఏంటంటే లోపల ఐరన్ కోర్ పెట్టారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పెంచడానికి. The magnetic field in the core when the current is 1 ampere is ఏం లేదురా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్సైడ్ ఈస్ mu naught ni by 2πr అని రాస్తాం, ఎందుకంటే లెంత్ ఇస్ 2πr కదా. గుర్తుందా నిన్న చేసినట్టు? టొరాయిడ్ ఇది, టొరాయిడ్ కి లాస్ట్ లో ఒకసారి చూడండి, ఇవి టొరాయిడ్ mu naught ni రాస్తాం లేదా mu naught ni by 2πr రాస్తాం, ఎందుకంటే దాని లెంత్ 2πr కాబట్టి. ఓకే, yes, so let's do this. mu naught అనేది వాక్యూమ్ లో ఉన్నప్పుడు, అదే మీడియం లో ఉంటే mu naught ప్లేస్ లో mu m అని రాయాలి. ఇన్ వాక్యూమ్ B is equal to mu naught vacuum spelling VACUU VA, okay, లేదా VA double C, confusion. Vacuum B is equal to mu naught Ni by 2πr. వాక్యూమ్ లో 2 సీలు ఉంటాయి, ఒకటి సీ కన్ఫ్యూజన్ లో ఉన్నా, ఒకటే సీ ఉంటుంది కదా. VAC, వాక్యూమ్. వాక్యూమ్ లో అయితే mu naught ni by 2r, అదే ఇన్ మీడియం B is equal to B medium is mu m అని రాస్తాం, mu medium ni by 2πr. సార్ మరి mu medium ఇవ్వలేదుగా, mu r ఇచ్చాడు. mu r అంటేనే mu m by mu naught కదరా. సో mu m ప్లస్ లో mu r ఇంటూ mu naught రాసుకోవచ్చు. ఇన్ మీడియం ఏమవుతుందంటే mu r ఇంటూ mu naught, mu r టైమ్స్ తో మల్టిప్లై చేయాలి, mu r mu naught ni by 2πr ఇలా రాయాలి. అండ్ this is how you have to progress in this particular problem. చూడండి, రిలేటివ్ పర్మియబిలిటీ ఎంత అంటే 2000 ఇంటూ mu naught అంటే 4π ఇంటూ 10⁻⁷, 2000 టైమ్స్ పెరిగిద్ది అంతే, 4.10⁻⁷. నెంబర్ ఆఫ్ టర్న్స్ is 3000 and current is 1 ampere divided by upon the length is 2π into radius is 10 into 10⁻², which is 10⁻⁻1. సో ఇక్కడ 2π 2 times క్యాన్సిల్ అవుతుందండి, 2π once, 2π 2s క్యాన్సిల్ అయితే 2 2s 4, 4 3s 12. ఐ థింక్ ఆన్సర్ ఇస్ 12. ఇంకా మిగతా, ఎందుకంటే 12 తప్ప వేరే డిజిట్ లేదు ఇక్కడ. 1 2 3 4 5 6, ఈ -1 పైకి వస్తే 7 7 క్యాన్సిల్, 12 టెస్లా. ఓకే కదండి చిన్నపిల్లలు? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు ట్రై చేయవలసిందిగా నా మనవి. జస్ట్ look at the question and read it
Just try to understand it. PQ is a uniform rod అంట. ఇక్కడ నీకు సర్కిల్ లా కనబడుతుందేమో, యాక్చువల్లీ రాడ్ అండి అది. రాడ్ పెట్టేసా. PQ is a uniform rod of length L and mass M carrying current I is suspended in a magnetic field of induction B bar acting inward. Carrying current I in this direction. దాని మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉందో మనం కనుక్కుందాం. ఫోర్స్ ఎలా కనుక్కుంటాం? F is equal to F bar is I into L bar cross B bar. So the force F is equal to current I. Length right side direction లో ఉంది కాబట్టి I cap, B is inwards. I cross J అంటే ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ILB into J cap. ఎందుకు అప్వర్డ్ డైరెక్షన్ ఉందో తెలుసా? ఇది రైట్ సైడ్ డైరెక్షన్ లో ఉంది కదరా. ఇది IB, I cross B షుడ్ బి అప్వర్డ్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. J డైరెక్షన్ లో ఉంటుంది. F bar is J డైరెక్షన్ అంటే అప్వర్డ్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇది ఈక్విలిబ్రియం లో ఉంది. ఈ డైరెక్షన్ లో టెన్షన్ T, ఈ డైరెక్షన్ లో కూడా టెన్షన్ T. దాన్ని బ్యాలెన్స్ చేసే వెయిట్ ఈజ్ ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్ mg. సో ఇప్పుడు you have the situation 2T is upwards and plus ILB is also upwards and mg is downwards. Okay, equilibrium lo unnappudu 2T plus ILB is equal to mg. Then the value of tension T is equal to mg minus ILB. ILB ne vaadu ఇంగ్లీష్ లో బిల్ అని రాశాడు. mg into bill, mg minus bill by 2. So that's the answer, which is option number 3. ఇలా కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మెయిన్స్ లో ఈ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయండి. Now next, wire bent in the form of a right-angled triangle. ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చింది. The net force on the wire is a wire bent in the form of a right-angled triangle PQR carries a current I. Yes. See, the force on the wire is F is equal to I into, మీకు గుర్తుందో లేదో, ఎఫెక్టివ్ లెంత్ తీసుకోవాలి కదా, into B into sin theta. యాక్చువల్ గా R నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ R కే ఎండ్ అవుతుంది. ఎఫెక్టివ్ లెంత్ ఇస్ 0 ఇక్కడ, అంటే ఫోర్స్ కూడా 0 రా, సింపుల్. సరే, ఇలా ఎందుకు జరిగింది అంటే ఏం లేదండి, ఇక్కడ పైన ఉంది కదా కరెంట్, దీని మీద ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో అన్ని ఫోర్సెస్ క్యాన్సిల్ అవుతాయి. నెట్ ఫోర్స్ ఆన్ ద వైర్ ఇస్ 0. క్లోజ్డ్ లూప్ కదా అది. నేను ఒక పాయింట్ కూడా చెప్పాను, ద నెట్ ఫోర్స్ ఆన్ ఎనీ లూప్ ఆన్ ఎ కరెంట్ లూప్, ఎందుకంటే ఎఫెక్టివ్ లెంత్ 0 కాబట్టి, ద నెట్ ఫోర్స్ ఆన్ ఎ కరెంట్ లూప్
in uniform magnetic field is 0. In uniform magnetic field is 0. Okay. Next. Two long parallel conductors carry currents. I1 is equal to 3 ampere, I2 is equal to 3 ampere. Rendu kuda. Both directed into plane. This is current sum. The magnitude asalu ఏది I1 ఏది I2. సరే దేన్ని తీసుకున్నాం ఒకటి. దీన్ని I1 అనుకున్నాం. ఎందుకంటే magnitude అడిగాడు కాబట్టి. ఇది రైట్ సైడ్ అప్పుడు ఇది I1 వల్ల P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది, అది B1. అండ్ I2 వల్ల P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ సైడ్ ఉంటుంది. అంతే కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తే రైట్ సైడ్ ఉంటుంది, ఇది B2. సో ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ రూట్ ఆఫ్ B1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ B1 వాల్యూ ఎంత అంటే, ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఎ పాయింట్ డ్యూ టు ఎ లాంగ్ స్ట్రైట్ వైర్ ఇస్ mu0 I by 2πr. సో mu0 I1 by 2π into R distance ఎంత అంటే 5 centimeter, 2π into 5. తర్వాత రాద్దాం అది సెంటీమీటర్ది. అండ్ ద వాల్యూ ఆఫ్ B2 is mu0 I2 by 2π into 12 centimeter. Then the net magnetic field is root of B1 square plus B2 square. సో ఏం కామన్ వస్తుంది అంటే mu0 కామన్ వస్తుంది. I1 I2 రెండు సేమే, అది 3 కాబట్టి అది కూడా బయటకు వస్తుంది. డివైడెడ్ బై 2π కూడా బయటకు వస్తుంది. లోపల మిగిలింది ఏంటంటే రూట్ ఆఫ్ 1 by 5 square plus 1 by 12 square. అంటే 12 square plus 5 square by 12 square into 5 square. So hence it becomes mu0 into 3 divided by 2π. 12 square plus 5 square is 13 square, so it becomes 13 divided by 12 into 5. సెంటీమీటర్ ని మీటర్ లోకి మారిస్తే 10 power minus 2 అవుతుంది, పైకి వస్తే 10 power 2 అవుతుంది. సో లెట్స్ క్యాలిక్యులేట్ దిస్. mu0 is 4π into 10 power minus 7 into 13 3 is 39 divided by 12 into 2 24, 24 into 5 120. అండ్ ఇక్కడ 10 power 2 ఉంది కాబట్టి ఇది 10 power 5 అయిపోతుంది. సరే 10 power 2 అనే రాద్దాం. సో వాట్ షుడ్ బి ది ఆన్సర్? ఫోర్ 3 is 12 కదా, కింద 30 ఉంటుంది, అంటే ఇది 13 అవుతుంది. 13 π into 10 power minus 6. 13 pi microtesla is the answer. ఆప్షన్ లో 13 మైక్రోటెస్లా ఇచ్చాడండి, అంటే 13 పై లేదు కదా, అయితే ఇక్కడ కరెక్షన్ ఉన్నట్టుందా, ఇది 13 పైస్ మిస్ అయినట్టుంది. 13 పై మైక్రోటెస్లా ఇస్ ది ఆన్సర్. ఎందుకంటే 13 ని పైతో మల్టిప్లై 13 3 39 ఆ టైంలో వస్తుంది, ఆ రేంజ్ లో వస్తుంది, అది ఆన్సర్ లేదు. బట్ ద ప్రొసీజర్ ఇస్ దిస్. ఓకే, let's go to the next problem.
A circular loop of radius 20 centimeter. Okay, radius is 20 centimeter. Uniform magnetic field B is equal to 2 Tesla. In XY plane carries a current I is equal to 1 ampere. Torque tau is equal to mb sin theta, where theta is angle between m bar and b bar. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థీటా ఈజ్ ఈక్వల్ ఇక్కడ 45 అనే భ్రమ మనం తొలగించుకోవాలి. ఎందుకంటే థీటా ఈజ్ నాట్ యాంగిల్ బిట్వీన్ దిస్ ఎక్స్ యాక్సిస్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ హియర్. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees యాక్చువల్ గా. ఎందుకంటే దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎటుంటుంది తెలుసా? లోపలికి ఉంటుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ లోపలికి ఉంటుంది, జెడ్ యాక్సిస్ లో ఉంటుంది. బి అనేది XY ప్లేన్ లో ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో టార్క్ టౌ ఇస్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏం లేవు కాబట్టి IAB ఇంటూ sin 90 is the what we have to do here. Okay. So let's solve this. Torque tau is equal to, current is 1 ampere, area is pi into r square, radius square. So 20 square is the 400 into 10 power minus 4, and the magnetic field is 2, and that's it. Tau is equal to for 2 is 800 into 20 centimeter. Okay, let's do this. Nearly అన్నాడు కదా. 4 2 is 8 pi. 8 pi into 10 power minus 2 రా. What's the value of 8 pi చూద్దాం. 25 వస్తుంది కదా. $25.14 వస్తుంది అనుకో. Approximately 25 into 10 power minus 2. So this will give you the torque as 0.25 Newton meter, which is the answer for this question. Let's go to the next question. In an experiment, electrons in an experiment, the electrons are accelerated from rest by applying a voltage of 500 volts. Calculate the radius of the path. I will ఇంకెన్ని ఉన్నాయి క్వశ్చన్? ఇంకా 2 ఉన్నాయి. సరే, ఈ 2 మీకు వర్క్ ఇచ్చేస్తాను, ఇది ఒకటి నేను చేస్తాను. In an experiment, electrons are accelerated from rest by applying a voltage of 500 volts. Calculate the radius of the path. Radius of the path R is equal to mv by qb kadra. Okay. కాకపోతే మొమెంటం P నేను రాసుకోవచ్చు అంటే root of 2m into kinetic energy, which is nothing but electron volts EV. Okay, EV is electron volts. అంటే సింపుల్ గా radius of the path ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే root of 2m EV, V for voltage, divided by Q into B. Let's calculate this. So root of 2 into mass of electron is 9 into 10 power minus 31, 9.1 ఉంది కానీ, into electron charge is 1.6 into 10 power minus 19, into the value of V is 500, divided by Q is charge of electron, which is again 1.6 into
10 power minus 19 into B is 100 millitesla. Okay. భలే ఉంది ఐడియా. ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు కదా. సో దెన్ the radius r is equal to, ఇది చూడండి నాన్న, 2 into 500 1000 అవుతుందిరా. 1000 అండ్ ఈ 1.6 ని మల్టిప్లై చేస్తే 1600 అవుతుంది. 1600 యొక్క రూట్ ఎంత? ఇది చూడండి, 2 into 500 అంటే 1000. 1000 ని 1.6 తో మల్టిప్లై చేస్తే 16 in 1.6 into 1000 అంటే 1600. 1600 కి రూట్ ఎంత అంటే 40 రా. ఓకే, ఇంటూ ఈ 9 into 10 power minus 19, 10 power minus 31 రెండు కలిపేస్తే 10 power minus 50 కదా. 10 power minus 50, రూట్ 9 అంటే 3, 10 power minus 50 కి రూట్ చేస్తే 10 power minus 25 డివైడెడ్ బై ఈ 16 1.6 ని 100 తో మల్టిప్లై చేస్తే 160 అవుతుంది. 160 into 10 power minus 19, 20, 21, 22. ఇప్పుడు చూడండి, 4 0 0 క్యాన్సిల్, 4 4 3 by 4. 3 by 4 అంటే 0.75. 0.75 into 10 power minus 3. So which is nothing but 7.5 into 10 power minus 4 meters, which is the answer for this question. Okay. So yeah, that's it for today. Rep exam ki manchiga practice cheyandi. I may not be able to take class tomorrow because I am going to see a doctor to Hyderabad tomorrow. So I'll send the worksheet, solve problems on that. And you can send me doubt and I'll reply to that whenever I'm free. Right? Okay, bye.